ఇంటర్వ్యూ కండి యాక్చువల్లీ రైట్ ఓకే మీరు అన్నట్టుగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు వ్యవహరించాల్సిన తీరులో వ్యవహరించకపోవడం గురించి మాట్లాడుతున్నారు, రైట్ ఫైన్. బట్ అట్ ద సేమ్ టైం ఇటువైపు కూడా అంటే ఈవెన్ మీరు చాలా మంది మనము ఈవెన్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రులు ఆ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరినీ కలుపుకుపోయే ఒక భావజాలంతో ఉంటారు. ఈవెన్ మనం గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళని చూసాము, ఇంతకుముందు చాలా మంది నాయకులు చూసాం. సో ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీలో ఉన్న అందరితో ఒక సత్సంబంధాలు నెరపడమో వాళ్ళని ఏదో కలపడమో వాళ్ళలో ఉన్నటువంటి కొంత మెచ్యూర్డ్ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళతో పిలిచి మాట్లాడుకోవడమో చేయాలి. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ లేదా దిస్ ఎకో సిస్టమ్ ఈ విపక్షాల నుంచి ఒక మెచ్యూర్డ్ లీడర్షిప్ కూడా ఎక్కడో కనుమరుగవుతున్నట్టుగా కనబడుతోందా? ఈవెన్ అధికార పక్షం నుంచి కూడా ఒక మెట్టు దిగి కొంత వ్యవహరించాల్సిన అవసరం ఉందా? ఏమైనా ఉదాహరణలు చెప్పగలరా? ఎందుకంటే నేను గులాం నబీ ఆజాద్ గారి ఆటోబయోగ్రఫీ చదివానండి, మొన్న మధ్యనే నేను చదివాను. యాక్చువల్లీ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. అందులో ఆయన రాస్తూ ఆయన కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా అందరినీ కోఆర్డినేట్ చేశాను, వాజ్పేయి గారి దగ్గర నుంచి అప్పుడు అద్వానీ గారి దగ్గర నుంచి ఈ సుష్మా స్వరాజ్ గారి దగ్గర నుంచి వీళ్ళందరినీ ఎట్లా కోఆర్డినేట్ చేశాము అవన్నీ చెప్తూ రాస్తూ ఉన్నారు. ఈవెన్ ప్రణబ్ ముఖర్జీ గారి పీరియడ్ లో కూడా చాలా బాగుండేది, హుందాగా నడిచేది అంతో ఇంతో యూపీఏ టైంలో కూడా. బట్ ఎందుకో ఎక్కడో మనం పడిపోతున్నామా మొత్తం ఈ వ్యవహారాల్లో? వీరు మెచ్యూర్డ్ గా నడిపించే నాయకత్వం లేమి ఏదైనా స్పష్టంగా కనబడుతోందా ఢిల్లీలో? ఖచ్చితంగా కనబడుతుంది. ఒకనాడు వాజ్పేయి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనం చెప్పుకుంటాం కదా, సురేష్ గారు నాకంటే బాగా తెలుసు. ఏమంటానంటే ఆనాడు ఆవేశంగా మాట్లాడుతున్న ఇందిరాగాంధీని కోపంలో కూడా అందంగా ఉన్నారు అని ఒక మాట అంటే పక్కన నవ్విందంట ఆమె. అట్లాగే ప్రతిపక్ష నాయకుల మీద తీవ్ర విమర్శ చేసే పరిస్థితులలో నీలం సంజీవ్ రెడ్డి గారి గురించి చెప్తారు. నీలం సంజీవ్ రెడ్డి గారు ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడిని కారులో కూర్చొని పెట్టుకొని పోతుంటే, ఉత్తరాంధ్రలో పర్యటిస్తుంటే గౌతు లచ్చన్న గారి గురించి చవాకులు పేరడం చూసి ఆపమని చెప్పి కారు నుంచి కింది తీసి చెల్లిపోయాడు తన సొంత మంత్రిని. అందుకని అట్లాంటి రాజకీయాలు చూసినాం మనందరం కూడా. అవన్నీ పోయినాయి. కేవలం ఇట్లాంటి అవసరం. ఇంకోటి ఏంటంటే అనుకోవడం అంటే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి, మీరు అన్నది కరెక్టే. కానీ ఏ చేయి కొడుతుంది? ఇప్పుడు రెండు చేతులు నీ చేయి ఇక్కడే ఉందనుకో, ఇట్లా కలిస్తే ఈ రెండు చప్పట్లు కలిసినట్టు కాదు, ఇవి లాలే పక్కన రెండు చేతులు ఇట్లా కలవాలి, కలుస్తున్నాయా లేవా అని ఆలోచించారు ఒకటి. రెండోది ఏంటంటే ఇవాళ జరుగుతున్న దానిలో స్పీకర్ గారు ఇంకొక మాట అన్నారు, మనకు లైవ్ లో చూశాను నేను. ఏమన్నానంటే నా చాంబర్ లో వీళ్ళు ప్రవర్తించిన పద్ధతి కూడా బాగాలేదు అన్నారు. ప్రతిపక్ష నాయకులు వచ్చి చాంబర్ లో ప్రవర్తిస్తున్న పద్ధతి కూడా బాగాలేదు, దానివల్ల నేను ఇంకా అనుమానపడ్డాను, అందుకని నేను మెసేజ్ పంపాను రాకమని చెప్పి. అంటే ఇంత తీవ్రమైన దాడికి పూనుకుంటారు. రెండోది ధ్వంసుంటాను ఒక్క వేలు అడుచుపెడితే 4 వేలు ఇడుచుపెడితే కదా. ఒకటేమో అని ఆయనతో రైల్వే శాఖ మంత్రితో అనిపించుకున్నారు సిక్కులకు వ్యతిరేకంగా. ఇవాళ ఒకనాడు స్వర్ణ దేవాలయం మీద దాడి నుంచి మొదలుకుంటే సిక్కుల ఊచకోత నుంచి మొదలు పెడితే పరిణతి ఏం పొందుతలేదు కాంగ్రెస్ పార్టీ అంటున్నాడు. విధానాల పరంగా కొట్లాడదాం, నేను స్పష్టంగా మోడీ గారి విధానాలు అన్ని సమర్థిస్తున్నాను, మీకు తెలుసు, నా సంగతి తెలుసు మీకు. అంటే అదొకటి. రెండోది నిషికాంత్ దూపి ఒక మాట, నువ్వు ఒక్క పుస్తకం చేసి 10 పుస్తకాలు మీ తాతగారి గురించి ఉన్నాయి నాకు అన్నాడు కదా. మీరు 10 పుస్తకాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి, నేను చూపెడతా అన్నాడు ఈయన. ఈ పుస్తకం కూడా మరి మన విశ్లేషకుడు సాయి కృష్ణ గారు అన్నట్టు ఇక్కడ ఏమైందంటే మరి బుక్ కూడా కనపడ్డది సార్ నాకు. మరి ఇది నిన్న పేజీలు ఇవాళ మీరు సురేష్ గారు అన్నట్టు పుస్తకం తెచ్చిండే, అది ఎక్కడి నుంచి వచ్చినట్టు సార్ రాజీవ్ సార్ దేశా ఎవరు ఇచ్చిందో పుస్తకం కూడా ప్రదర్శించారు. అయినా సరే మనకు అధికార రహస్యాల చట్టం ఉంటుంది సార్, 1923, ఇప్పటిది కదా అప్పటిది కదా. దానిలో ఇప్పటికి కూడా మేము సమాచారానికి వచ్చిన తర్వాత అది రద్దు చేయాలని కోరుతున్నాం. కొన్ని విషయాలు అవసరం, కొన్ని విషయాలు రద్దు చేయాలని కోరుతున్నాం. అంటే ఏంటంటే ఇప్పటికీ సమాచారం దాస్తా అని రెండో ప్రమాణం చేస్తారు. చూస్తుంటే కదా ఓ 2 ప్రమాణాలు ఉంటాయి. మంత్రివర్గం ప్రమాణం చేసేటప్పుడు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏం చేస్తారంటే మొదటిదేమో భారత రాజ్యాంగం పట్ల బాగుంటారని చెప్పి అధికార రహస్యాల చట్టం కింద వెంటనే ఇంకో ప్రమాణం చేయిస్తున్నారు. చూశారు కదా. మరి ఆ ప్రమాణం ప్రకారం అయితే నరవణే కూడా ఒక సైన్యాధికారిగా ఉండి ఆయన ఏది పడితే రాయడానికి వీల్లేదు కదా అంటున్నాను. అంటే నీ ఇష్టం రాస్తావు అంటే నువ్వు అప్పుడే మనం. అందుకని చాలాసార్లు నేను మోడీని కూడా విమర్శించిన. నాకు మన కేసీఆర్ గారు వచ్చి నాతో ఇట్లా అన్నాడు కొడుకులు పెట్టా అంటే నేను మీ ఇద్దరు మిత్రులు కలిసిండ్రు, విభేదించినప్పుడు రామంటే పూర్తి కావద్దు, అది చెప్పొద్దు, మిత్రుని సంగతి కూడా మనం చెప్పొద్దు అన్నాను నేను మోడీ గారి గురించి మాట్లాడుతూ. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నానంటే నారాయణ గారు మంచి విలువగల నాయకుడు, మన సైన్యాధికారిగా పనిచేసిండు, ఆయనకి ఏమొచ్చింది రాయడానికి, రాస్తే కూడా ఇట్లాంటి విషయాలు రాయడం వల్ల ఏమవుతుంది ఒకవేళ నిజంగానే అనుకుందాం కొద్దిసేపటికి. అందుకనే పార్లమెంట్ సాక్షిగా దాన్ని మళ్ళా ఒక మాట వచ్చింది ఆయన మీద, రాహుల్ గాంధీ మీద. ఏమొచ్చిందంటే మరి మీ తాత విడిచిపెట్టిన భూభాగాన్ని మీరు తీసుకొస్తారా, అంతే కదా. ఇప్పుడు 1 వేలు అడుగు పెడితే 2వ వేలు గతంలో 1962 యుద్ధం జరిగిందా, మనం భూభాగాన్ని కోల్పోయినాం కదా, మరి అది తీసుకొస్తారా, మీ ముత్తాత కదా ఆయన, తీసుకురావస్తారా అది కూడా ఏమంటున్నారంటే రాహుల్ గాంధీలో కొంచెం పరిణతి పెరిగిందని నేను అనుకున్నాను. ఎప్పుడు అంటే ఆయన ఒప్పుకునేది, ఆయన మాట
మన కన్యాకుమారి కాశ్మీర్ యాత్ర చేసినప్పుడు కన్యాకుమారిలో చాలా పేలవంగా మొదలు పెట్టాడు. కానీ కాశ్మీర్ పోయిన తర్వాత ఒక మంచి పరిణతి వచ్చింది అనుకున్నా ఆయన చెప్పిండు, నేను బాగా సిగ్గరిని, ఎక్కడ పడితే అక్కడ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా నేను కొంచెం వెనక ముందాడుతాను, ఎక్కడన్నా టీ తాగానన్నా రోడ్డు మీద నిలబడానన్నా కొంచెం నేను మొదటి నుంచి వ్యతిరేకిస్తాను. అటువంటిది నాకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ తిరిగినాక దేశం మీద అవగాహన వచ్చింది అన్నాడు. ఇంకనే కదా డిస్కవరీ ఆఫ్ ఇండియా రాస్తే ఇందిరాగాంధీ గారు మంచి పరిణతి పొందారు, జైలు నుంచి వచ్చింది, జైలు నుంచి రాసిన ఉత్తరాల వల్ల. కానీ ఇదే దేశం మొత్తం తిరిగి మళ్ళీ మొదటి కుక్కతో ఒక వంకర, ఈ మాట అంటున్నాను, కొన్నిసార్లు పరిశుపదాలను వాడను నేను, కానీ కుక్కతో ఒక వంకర లాగా ఇవాళ మళ్ళీ అక్కడికే వచ్చింది కదా అంటున్నాను నేను. స్పష్టంగా ఇది ఏంటంటే ఏం ఆక్రోశం అంటే మూడోసారి ఆశపడ్డారు, ఒక మాట చెప్పి ముగిస్తాను, మూడోసారి ఆశపడ్డారు వీళ్ళు అధికారంలోకి వస్తామని. ప్రజలు కూడా కొంత ఆశీర్వదించారు. ప్రతిపక్ష స్థానమే దక్కని పరిస్థితి నుంచి మెల్లగా 99 సీట్లు తీసుకొచ్చారు. 100 దగ్గర కదా, ఇంకోటి గెలిస్తే 100. అందుకని ఏమంటా అంటే ఇప్పుడైనా సరే వచ్చే ఎన్నికల కోసం ఆలోచన చేస్తే దానికి తగిన ప్రాధాన్యత, దానికి ప్రాతిపదిక ఏర్పాటు చేస్తే దానికి తగిన ఏర్పాట్లు ఉండాలి. కానీ ఇటువంటి ఆగడాలు చేస్తే మాత్రం ఈ 99 19 పడిపోతాయి అని నేను. ఓకే.